ప్రేమ పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ ఎమోషనల్ గా సాగుతుంది. ధీరజ్ ప్రేమ పెళ్లి విషయం తనకు చెప్పకుండా వేదవతి దాచడంతో బాధపడుతూ ఉంటాడు రామరాజు. తన బామ్మర్ది తిరుపతితో కలిసి మందు తాగుతూ ఉంటాడు. ఇక ఈరోజు జూలై 31 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రామరాజు మందేస్తూ, రే తిరుపతి, మీ అక్క కోసం నేను ఎన్నెన్ని మాటలు పడ్డాన్రా, ఎంత నరకం అనుభవించాన్రా. వాళ్ళు చీటికి మాటికి అనాథ అనాథ అంటున్నా నా బుజ్జమ్మని చూసుకుని గొప్పగా ఫీలయ్యేవాణ్ణి. కాని ఈరోజు నా బుజ్జమ్మ ఇంత పెద్ద విషయం దాచి నన్ను నిజంగా అని నిరూపించిందిరా అంటూ బాధపడుతుంటాడు రామరాజు. దీంతో తిరుపతి అక్క అక్క అంటూ నసుగుతూ ఉంటాడు. ఏంట్రా నీళ్లమ్ములుతున్నావు, దీంట్లో తమరి ప్రమేయం కూడా ఉందా అని అంటాడు రామరాజు అనుమానంగా. అయ్యా బాబోయ్, నా మీద ఒట్టు అంతేందుకు, నాకు ప్రాణమైన నా బావ మీద ఒట్టు, నన్ను నమ్ము బావా అంటూ కంగారు పడతాడు తిరుపతి. నమ్ముతాన్రా, ఈసారికి నిన్ను నమ్ముతాను. నా బుజ్జమ్మతో పాటు అందరూ నన్ను మోసం చేశారని తెలిస్తే గుండె పగిలి చస్తాన్రా. ఇప్పటికీ గుండంతా పట్టేసినట్టుగా ఉందిరా. బుజ్జమ్మ నన్ను మోసం చేసిందని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతుంటాడు రామరాజు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్, అమ్మా నిన్ను మోసం చేయలేదు నాన్నా. నాన్న అమ్మ నిన్ను ఎప్పటికీ ఏ విషయంలోనూ మోసం చేయదు నాన్నా. ఇప్పుడు కూడా నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను కాబట్టే తను మీకు చెప్పలేదు నాన్నా. అంతేకాని మీ దగ్గర దాచాలని, మిమ్మల్ని మోసం చేయాలని కాదు నాన్నా అంటాడు ధీరజ్. రేయ్, కన్న కొడుకి ఇచ్చిన మాట కోసం తాడి కట్టిన భర్తను మోసం చెయ్యొచ్చా? ఏరా, మోసం చెయ్యొచ్చా అని అడుగుతాడు రామరాజు. చేయకూడదు బావా అని తిరుపతి అనడంతో ధీరజ్ కోపంగా చూస్తాడు. దీంతో తిరుపతి భయపడిపోతాడు. చూసావా, నా బామ్మర్ది కూడా నేనే కరెక్ట్ అంటున్నాడు అంటాడు రామరాజు. సరే నాన్నా, నువ్వింకా ఇంటికి రాలేదని చెల్లి ఏడుస్తుంది, చందు అన్నయ్య బాధపడుతున్నాడు, వాళ్లకోసమైనా ఇంటికి వెళ్దాం పదనాన్నా అంటాడు ధీరజ్. అలాగేరా, నా బిడ్డ కోసమైనా నా పెద్ద కొడుకు కోసమైనా వస్తాన్రా. వాళ్ళు నా ప్రాణంరా. అసలు ఇంత జరిగాక నేనింకా ప్రాణాలతో ఉంది మీకోసమేరా, నా పిల్లల కోసమేరా. లేదంటే ఈ మోసాన్ని భరించలేక నేను ఎప్పుడో అంటూ తూడి కింద పడిపోతుండగా ధీరజ్ పట్టుకుని తీసుకెళ్లి కార్లో కూర్చోపెడతాడు. రామరాజుని తీసుకుని ఇంటికి వెళ్తాడు ధీరజ్. ఇక బాల్కానీలో నిలబడి ఒంటరిగా బాధపడుతున్న ప్రేమ దగ్గరకు వస్తుంది భద్రావతి. నీ చిన్నత్తలాగే నేను కూడా నీకు మనసులేని బండరాయిలాగే కనిపించాను కదూ, అర్థం చేసుకోలేని రాక్షసులా కనిపించాను కదూ అంటుంది భద్రావతి. ఎందుకత్తా అలా అంటున్నావు అంటుంది ప్రేమ. మరీ నీ జీవితంలో ఇంత జరుగుతుంటే, నీ మనసులో అంత బాధ ఉంటే మరీ నాకెందుకు చెప్పలేదు? నువ్వు నిజంగానే ధీరజ్ గాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావని, మిమ్మల్ని మా నమ్మకాన్ని మోసం చేశావని మేం ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నామా. మరి నీ జీవితంలో కళ్యాణ్ అనేవాడి చేదు గతం ఉందని మాకెందుకు చెప్పలేదు ప్రేమ? వాడు కూడా నిన్ను మోసం చేశాడని తెలియగానే నీకు చచ్చిపోవాలనే ఆలోచన వచ్చిందే తప్ప నీకోసం మేం బతికే ఉన్నామన్న ఆలోచన గుర్తుకుడా లేదా? అన్నింటికంటే ముఖ్యంగా నీకేమైనా అయ్యుంటే మేం ప్రాణాలతో ఉండమనే విషయం గుర్తుకురాలేదా అంటూ బాధపడుతుంది భద్రావతి. అత్తా అంటూ ఏడుస్తుంది ప్రేమ. మనకు భయమేస్తే నాన్నతో చెప్పుకోవాలి, బాధొస్తే అమ్మతో పంచుకోవాలి అంటారు. నేను నీకు అమ్మా నాన్నయి పెంచాను కదే, మరి వారెవడో మోసం చేశాడని, చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో పడేశాడని నాకెందుకు ఫోన్ చేసి ఇంతవరకు రాలేదు. ఆయన ఎక్కడైనా కనిపించాడో లేదో, చిన్నోడు మాట్లాడితే ఆయన ఇంటికి రావడానికి ఒప్పుకుంటారో లేదో అంటుంది వేదవతి బాధగా. అమ్మా, చిన్నోడు తప్పకుండా నాన్నని తీసుకునొస్తాడు, బాధపడకమ్మా ప్లీజ్ అంటాడు చందు. వేదవతి బాధను చూస్తూ మనసులోనే సంబరపడిపోతుంది వల్లి. అప్పుడే రామరాజును తీసుకుని ధీరజ్ ఇంటికి రావడంతో ఎదురుగా పరిగెత్తుకుంటూ వెడుతుంది వేదవతి.